హాయ్! నేను బత్తుల ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. నా గురించి నేనే డబ్బా కొట్టుకోవాలి. తప్పదు. యాంకర్ ఉంటే అది వేరే విషయం. సరే, ఈరోజు టాపిక్ ఏందంటే, ఈరోజు సోలోగా చెప్పే టాపిక్. మన కుంభమేళ జరిగినప్పుడు ఒక సంచలనం జరిగింది. ఒక అమ్మాయి మంచి అందమైన అమ్మాయి. చక్కటి కళ్ళు, చక్కటి రూపము, చక్కటి నవ్వుతో కనిపించింది. ఆ అమ్మాయి పేరు మొనాలిసా. అందరూ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ అమ్మాయి వైరల్ అయింది. అబ్బా! మోనాలిసా, మోనాలిసా. ఈ మీడియా వల్ల ఏమైందంటే పాపం ఆ అమ్మాయి పూసలు అమ్ముకునేది. ఆ అమ్మాయి వ్యాపారం కూడా దెబ్బతిన్నది. దెబ్బతిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఈ టైంలో ఒక సనోజ్ మిశ్రా అనే ఒక బాలీవుడ్ దర్శకుడు, తర్వాత ఆ కథంతా మామూలు చెప్తా. బాలీవుడ్ దర్శకుడు ఆ అమ్మాయికి అవకాశం ఇస్తారని ఆ అమ్మాయిని బాంబే తీసుకెళ్ళి ఫోటోలు దిగి అవి చేసి ఇది చేసి అంతా హంగామా చేశాడు. రేపు మాపో సినిమా స్టార్ట్ అవుతుంది, అమ్మాయి పెద్ద స్టార్ అవుతుంది అని అనుకుంటున్న టైంలో ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే, అంతకుముందు ఇలాగే ఒక అమ్మాయిని తీసుకుపోయి షెడ్యూల్ చేశాడంట మనోడు. ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఈయన తీసుకుపోయి లోపలేశారు. ఇప్పుడేంది పాపం మొనాలిసా పరిస్థితి? ఎవరైనా స్టార్ డైరెక్టర్ అంటే రన్నింగ్‌లో ఉండే స్టార్ డైరెక్టర్ అవకాశం ఇచ్చింటే బాగుండేది అని నెటిజన్లంతా వాపోతున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంటే నేను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్‌ని. అంటే ఫ్రమ్ 1991 నుంచి. ఇప్పుడుండే ఈ వెబ్‌సైట్‌లలో చాలామంది ఉంటున్నారు. మేము సీనియర్ జర్నలిస్టు అని. ఫిల్మ్ జర్నలిస్ట్ అని చెప్పుకోవట్లేదు కానీ సీనియర్ మరి ఏ రంగం నుంచి వచ్చారో తెలీదు. నేనైతే 91 నుంచి ఈ ఈ హైదరాబాద్‌లోనే, నేను మద్రాసు కూడా కాదు, హైదరాబాద్‌లోనే నేను సినిమా జర్నలిస్ట్‌గా జీవితం ప్రారంభించాను, వెళ్తున్నాను. అంటే ఈ ఈ దాదాపు 35 ఏళ్ళలాగా అయితుందనుకుంటా. ఈ ఈ కాల వ్యవధిలో నేను సినిమా జర్నలిస్ట్‌గా జర్నీ చేస్తూ అనేక విషయాలు చూశాను. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఈ సనోజ్ మిశ్రా లాంటి వాళ్ళు. వీళ్ళేం చేస్తారంటే మామూలుగా ఒక సినిమా ఆఫీస్ తీసేవాళ్ళు. అప్పుడు అంటే ప్రింట్ మీడియా ఒక్కటే ఉండేది. సోషల్ మీడియా ఏముండేది కాదు. ఛానెల్స్ కూడా రాలేదు. అలాంటి టైంలో మేము ఒక సినిమా తీస్తున్నాం, కొత్త డైరెక్టరు కాస్టింగ్ కావాలి అని పిలిచి సినిమా ప్రకటన ఇచ్చేవాళ్ళు. అప్పుడు దానికి పెద్ద డబ్బులు కూడా అయ్యేది కాదు. పిఆర్ఓ చెప్తే అన్ని పేపర్లలో అంతంత న్యూస్ వచ్చేది. ఇట్లా నటీనటుల ఎన్నిక, సాంకేతిక నిపుణుల ఎన్నిక జరుగుతుంది అంటే పాపం ఈ ఆర్టిస్టులందరూ, ఔత్సాహికకరమైన ఆర్టిస్టులందరూ వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చి వాళ్ళు యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ చేసి వచ్చేవాళ్ళు. అక్కడ ఏం జరిగేదంటే ఎక్కువ అమ్మాయిలకి పెద్దగా ప్రామినెన్స్ ఇచ్చేవాళ్ళు. అమ్మాయిలని తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, అమ్మాయి నీకు మంచి హీరో అమ్మాయిని కూడా లే, అమ్మాయి నీకు మంచి హీరోయిన్ వేషం ఇస్తున్నాం, మరి ఏంటి విషయము అని అందరినీ కొంచెం వీక్ మైండెడ్ అయితే కొంచెం సరేలే ఒకసారికి ఏమవుతుంది వేషం వస్తుంది కదా అనుకునే వాళ్ళనైతే లక్షణంగా వాడుకొని ఒక 2 నెలల పాటు ఇదే కార్యక్రమం ఉండి ఆ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటివి నేను చాలా చూశాను. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్టు ఇప్పటికి కూడా సినిమాలో చేస్తారామె, స్ఫోటకం మచ్చలు ఉంటాయి, 50 ఏళ్ళ పై ఉంటుంది వయసు, చూస్తేనే క్రూరంగా ఉంటుంది ఆమె. ఆమెను నేను కృష్ణానగర్ కథలు అని ఇప్పుడు మన ఈ సోషల్ పోస్ట్ టీవీలో వస్తున్నాయి ఇవి. నేను అంతకుముందే 15 ఏళ్ల కింద చేసినాను. ఆ క్రమంలో ఆమెను కూడా కృష్ణానగర్ కథలు ఇంటర్వ్యూ చేస్తే అది ఏబిఎన్ ఛానల్‌లో వచ్చింది, టెలికాస్ట్ అయింది. వస్తానే ఒక అది టెలికాస్ట్ అయిన ఒక 4 రోజుల తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి, "సార్ బత్తుల గారు, నేను కారు కొంటుంటానండి" అంది. "మంచిదమ్మా, నిన్నటిదాకా బీద అరుపులు వచ్చామంటే", "అవునండి, మీరు ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు మంచి అవకాశం వచ్చింది. ఒక జెమినీ టీవీలో భానుచందర్ హీరోగా ఒక టీవీ సీరియల్ వస్తూ ఉంది. అందులో నాకు ఆయన భార్యగా అవకాశం ఇచ్చారండి. జస్ట్ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రేపో ఎల్లుండి అడ్వాన్స్ ఇస్తారంట. అంటే అది 150 ఎపిసోడ్ల క్యారెక్టర్ అంట. క్యారెక్టరు ఒక 4 రోజుల తర్వాత ఇస్తారండి అని చెప్పింది. సంతోషం, నా వల్ల నీకు మేలు జరిగింది కదమ్మా, మంచిది, చాలా సంతోషం. ఎప్పుడన్నా వస్తే నేను ఏడన్నా నడుచుకుంటా పోతే నన్ను కూడా డ్రాప్ చేయని అని చెప్పి నవ్వుకున్నాను. ఇది అయిపోయింది. నెల తర్వాత ఆమె ఫోన్ చేసింది.
ఫోన్ చేసి భద్ర గారు అని ఏడుస్తుంది. ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే, మీరు రండి ఒకసారి మా ఇంటికి రండి చెప్తాను అని. అంటే నేను ఇంటికెళ్ళా. ఇంటికెళ్తే సార్ ఒకడు వాని పేరు శ్రీనివాసు, జెమినీ శ్రీనివాస్ అని చెప్పుకున్నాడు. నేను జెమినీలో పనిచేస్తున్నా అని చెప్పుకున్నాడు. వచ్చి మీరు ఇంత గొప్ప ఆర్టిస్టు, ఇంత పెద్ద స్టేజ్ నటి, మీరు ఇక్కడ ఉండడం ఏంది? చిన్న చిన్న క్యారెక్టర్ ఉంది. భానుచందర్ హీరోగా ఒకటి టీవీ సీరియల్ స్టార్ట్ అవుతుంది. అందులో మీరే త్రూ అవుట్ క్యారెక్టర్. అసలు మీ ఇంటర్వ్యూ చూసి నేను కదిలిపోయాను. మీకే అని చెప్పాను. ప్రొడ్యూసర్‌లకు కూడా చెప్పాను నేను అని చెప్పాడంట. చెప్పి రోజు ఇంటికి రావడం పోవడము. ఆ చనువుతో ఆమెను వాడుకొని, ఆమె కాడ ఒక 10,000 డబ్బులు తీసుకొని నమ్మబలికాడు వాడు. ఏదో అయితుంది అని చెప్పి తర్వాత మళ్ళీ ఇద్దరు ఆంటీ క్యారెక్టర్ కావాలంటే వాళ్ళని కూడా తీసుకొచ్చిందంట. వాళ్ళని కూడా వాడుకున్నాడు. వాడుకొని వాడు ఫోన్ స్విచ్ ఆఫ్‌లో పెట్టి ఫోన్ నెంబర్ తీశాడు. సార్ ఏం చేయమంటావు సార్ అంటే, అట్లా నమ్మితే ఎట్లమ్మా నువ్వు ఈ వయసులో ఇంత జీవితాన్ని చూసావు నువ్వు అంటే, ఏమో సార్ అంత బాగా నన్ను నాకు నమ్మబలికాడు సార్ నన్ను అని చెప్పింది. అంటే ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ వార్త పెద్ద వింత ఏం కాదు. సనోజ్ మిశ్రా లాంటి వాళ్ళు మనకు కూడా చాలామంది ఉన్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు కొందరు నిర్మాతలుగా ఇలాంటి పని వచ్చిన వాళ్ళే అందరూ స్టార్టింగ్లో ఈ సినిమా ఇండస్ట్రీలో తప్పదు ఇవన్నీ. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మోనాలిసా పాపం ఆ అమ్మాయిని ఆకాశానికి ఎత్తేసి ఇప్పుడు బాయిలో తోసినంత పని చేశారు. ఇప్పుడు వాడు ఏదో షెడ్యూస్ చేశాడు, నన్ను వాడుకొని వదిలేశాడని ఒక అమ్మాయి కేసు పెడితే ఆ కేసు వల్ల తీసుకుపోయి లోపలేశాడు. పాపం ఇప్పుడు ఏంది పాపం మోనాలిసా పరిస్థితి అని చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు అందరూ. అందుకోసమని నేను ఇదంతా ఈ ఫ్లాష్ బ్యాక్, ఈ పిట్ట కథలన్నీ చెప్పాల్సి వచ్చింది. అది కథ.